అయ్యా సొమ్మ ఏమనుకుంటున్నావు నువ్వు? ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు, క్యాబినెట్ ఆమోదం చేయలేదు, ఎన్నికల కోడ్ ఉన్నది. ఎన్నికల కోడ్ ఉండగా నీవు విదేశాలకు డబ్బులు 55 కోట్లు పంపించావు. అవి 55 కోట్లు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఒక్కటి అడుగుతా, కేసీఆర్ మీరంతా కలిసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా, 50 లక్షలు రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి ఎవరికో ఇచ్చిండని అనే అది సొంత డబ్బు, అక్కడిక్కడ అప్పు చేసిన డబ్బు, అది ఎవరికో ఇచ్చిండు అని చెప్పి దాని మీద మీరు నానా రాద్ధాంతం చేసి ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. 50 లక్షలే. అది ప్రభుత్వ సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము కాదు, సొంత డబ్బు. దాన్ని సీసీ కెమెరాలు పెట్టి మీడియా ముందట షో చేసి రాద్ధాంతం చేసింది. మరి దాన్ని ఏమంటావు నువ్వు? దాన్ని ఏమంటావు అంటున్నా. కేసీఆర్ అనేటోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి, టీడీపీ ఎమ్మెల్యేలను కొనడానికి ఒక్కొక్కరికి 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసి మీకు అనేక పనులు చేస్తారని కొనుగోలు వాళ్ళను తెప్పించుకొని భ్రమలు పెట్టి వాళ్ళ కోట్లాది రూపాయలు ఇచ్చుకున్నారు ఆనాడు 2014లో 2018లో. ఇది మర్చిపోయిర్రా మీరు? 50 లక్షల కోసం నానా రాద్ధాంతం చేశారు ఆనాడు మీరు. అది సొంత డబ్బు, అప్పులు తీసుకొచ్చుకొని ఇచ్చినటువంటి డబ్బు. మీరు అట్లాంటి ఎన్నో దుర్మార్గ పనులు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను మొదలేదా మీరు? టీడీపీ ఎమ్మెల్యేలను భ్రమణ పెట్టలేదా? టీడీపీ ఎమ్మెల్యేలను బెదిరియలేదా? 2014లో మీరు 15 మంది ఎమ్మెల్యేలను బెదిరియలేదా అని అడుగుతున్నా నేను. ఆనాడు తీసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీరు కొనుగోలు చేయలేదా? మరి ఇన్ని రకాలుగా మీరు తప్పులు చేసి మా రేవంత్ రెడ్డి గారిని ఆనాడు బదనం చేయాలని చూసింది వాస్తవం కాదా? అనేక కేసులు పెట్టారు, అది మర్చిపోయినరా? కానీ ఇప్పుడు నీది అలాంటిది కాదే. 55 కోట్లు 55 కోట్లు గవ్వేంటిది? అదేం పెద్ద లెక్కనా అని మాట్లాడుతున్నావు. 55 కోట్లు అంటే ఏంద్రబాయి నాకు అర్థం కాదు, నాకు అర్థం కాలే. అహంకారం. ఎందుకంటే రాష్ట్రాన్ని తోసిన డబ్బు ఉంది కదా. నీ అబ్బసొమ్ము అనుకుంటున్నావా? నీ తాత జాగిర్ అనుకుంటున్నావా? 55,000 కోట్లు, సారీ 55 కోట్లు. 55 కోట్లు అంటే ఎన్ననుకుంటున్నావు? అది ప్రభుత్వం ఖజానా నుంచి పోయిన డబ్బు, ప్రభుత్వ డబ్బు. ఆ ప్రభుత్వ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ప్రజల సొమ్ము. అది ఆ ప్రభుత్వ డబ్బును కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది, అధికారుల మీద ఉంటుంది. మరి ఆ డబ్బును కాపాడవలసిన బాధ్యత ఉంది కదా. 55 కోట్లు ఎంతటియా? కరెక్ట్గా వచ్చింది. నీకు ఎంతటి అంటే నువ్వు దోపిడీ చేసి సంపాదించినావు కదా. ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళు. 2014 ముందు మీ ఆస్తులు ఎంతనో? 2014 కన్నా ముందు మీ ఆస్తులు ఎంతనో? అరే 2014 కన్నా ముందు కేటీఆర్ నేను ఒకటే అడుగుతున్నా, నీకు ఏ కారు ఉండే? కేసీఆర్కి ఏ కారు ఉండే? నీకు ఇల్లు ఉండడా కేటీఆర్? అది చెప్పు. బంజారాహిల్స్లో ఒక్క ఇంట్లో కేటీఆర్ కవిత మీరందరూ కలిసి ఒక్క ఇంట్లో ఉన్నారు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో. ఇది వాస్తవం కాదా? 2014 కన్నా ముందు. మరి నీ పరిస్థితి ఏంది? అప్పుడు నీ పరిస్థితి ఏంది అంటున్నా? 2014 కన్నా ముందు. మరి హైదరాబాద్లో ఒక ఎకరం భూమి లేదు కదా ఆనాడు నీకు. హైదరాబాదులో ఒక ఎకరం భూమి లేదు కదా. ఒక్క ఇంట్లోనే మీ కుటుంబం అంతా ఉండేది కదా.
మరి తర్వాత 2014 తర్వాత 2014